నమస్తే. ఓం నమ శివాయ. 12 రాసులను సులభంగా అర్థం చేసుకునేందుకు ఋషులు రాసులను కొన్ని బొమ్మలతో చిహ్నాలతో అందరికీ అర్థమయ్యేలా రూపొందించారు. ఉదాహరణకి మేషరాశిలో గొర్రె బొమ్మను, వృషభంలో వృషభాన్ని అంటే ఎద్దు బొమ్మను ఇలా అన్ని రాసులకు ఇచ్చారు. అయితే ఒక జాతకంలో ఈ గుర్తులు లేదా బొమ్మల వల్ల ఉపయోగం ఏమిటి, మనం ఎలా అర్థం చేసుకోవాలి? జ్యోతిష్యంతో అసలు సంబంధం లేని సాధారణ వ్యక్తికి కూడా అర్థమైతే మంచిదే కదా. అందుకే ఇక్కడ ధనుస్సు రాశిని ఉదాహరణగా తీసుకుని మాట్లాడుకుందాం. ధనుస్సుని ఎందుకు తీసుకున్నాను అంటే ఈ వీడియో పూర్తి అయ్యాక దీని ప్రాముఖ్యత మీకు అర్థమవుతుంది. ధనుసు రాశి రాశిచక్రంలో 9వ రాశి. దీని సింబల్ లేక ప్రతీక పైభాగం మనిషి, క్రింది భాగం గుర్రం అయినటువంటి సెంటార్ అని పిలువబడే పురాణ జీవి. ఆకాశం వైపు బాణం గురిపెట్టి నిలబడి ఉంటాడు. విలుకాడు అంటే బాణం వదిలేవాడు. అనగా మనిషి భౌతిక జీవితం నుంచి ఆధ్యాత్మిక అవగాహన వైపు వెళ్ళే అంతర్గత ప్రయాణాన్ని సూచించే లోతైన అర్థాలు కనిపిస్తాయి. మేషంలో పుట్టి ఆయుష్కు కారకమైన 8వ ఇల్లు వృశ్చికం వరకు మనిషి మంచి చెడు గుణాలతో ఎదుగుతూ వస్తాడు. తప్పులే చేశాడో ఒప్పులే చేశాడో కానీ వృశ్చికంలోకి ప్రవేశించగానే తెలియని భయం ఒకటి వెంటాడుతుంది. దాని నుండి బయటపడాలి. అయోమయం చోటు చేసుకుంటుంది. వృశ్చికంలో తీవ్రమైన లోతైన శక్తులు ఉంటాయి. నిజానికి అవి భయపెట్టడానికి కాకుండా మనిషిలో మార్పు కలిగించడానికి అని గ్రహించాలి. వృశ్చికం యొక్క శక్తి గాఢమైన మరియు లోతైన భావాలు, రహస్యాలు, మార్పు, మరణం, పునర్జన్మ, తీవ్రత వంటి విషయాలతో నిండి ఉంటుంది. ఈ విషయాలు సహజంగానే లోతైనవి కాబట్టి బయట వాళ్లకు వృశ్చికం అంధకారంలాగా అనిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే పశువుగా ఉన్న మనిషి అంటే చెడు జీవితం లేదా బాధ్యతారహితంగా బ్రతికిన వాడు నిజమైన మరియు మానవత్వం ఉన్న మనిషిగా మార్పు చెందమనే పరిస్థితులు అక్కడ ఉంటాయి. మార్పు చెంది చేతిలో ఉన్న బాణాన్ని గమ్యం వైపుకు సంధించాలి. ఈ మార్పు అతనిలో రావాలంటే ఎవరైనా ఒక గురువే దారి చూపాలి. ఆ గురువు దొరికే చోటే ధనుస్సు. ఈ భయాలు పోవాలంటే గురువు ఆశ్రయం తప్పనిసరి. ధనుస్సు రాశిలో ఉన్న గురువు, ఆయన యొక్క శక్తి మార్పు, ఎదుగుదల, గతాన్నించి బయటకు పడేయడం చేస్తుంది. ఈ శక్తి మనిషిని కోరికలు, అలవాట్లు, సంస్కారాలు వంటి భారాల నుంచి బయటకు తీసుకొస్తుంది. బాణం కింద కనిపించే ఒక చిన్న క్రాస్ గుర్తు మనల్ని గత జన్మల సంస్కారాల వల్ల అంటిపెట్టుకుని ఉండే లోకవాసనలను మనకి సూచిస్తుంది. అంటే మన బయట ప్రపంచం పట్ల ఉండే ఆకర్షణలు, వ్యూహాలు, వ్యసనాలు ఇవే మన అసలు స్వరూపాన్ని దాచేస్తాయి. ధనుసు రాశి మాత్రం మనల్ని ఈ వికారాలన్నింటినీ వదిలి ఉన్నతమైన దిశలోకి వెళ్ళమని పిలుస్తుంది. విత్తనం మొలకెత్తడానికి దానిపై ఉన్న గట్టి పొర పగలాలి. కోడిపిల్ల బయటకు రావాలంటే గుడ్డు పగలాలి. మనిషి కూడా తన పరిమితులను ఛేదించినప్పుడే నిజమైన ఆధ్యాత్మిక స్పష్టత వస్తుంది. తాను ఎవరో, ఏమి చేయడానికి వచ్చాడో అవగాహన కలుగుతుంది. ధనుస్సులో ఉన్న ఇటువంటి శక్తి స్తబ్దతను పగలగొట్టి అంటే పోగొట్టి అంతర్గత శక్తులను మేలుకొలుపుతుంది. ధనుస్సు రాశి గురించి చెప్పినప్పుడు మహాభారతంలోని అర్జునుడు తప్పనిసరిగా గుర్తుకు రావాలి. అర్జునుడు కేవలం యోధుడు మాత్రమే కాదు, సత్యాన్ని తెలుసుకోవాలనే తపన ఉన్న ఆధ్యాత్మిక శోధకుడు. అతనికి మార్గదర్శకుడుగా ఉన్న కృష్ణుడు బంధువు, స్నేహితుడు మరియు గురువు. ఈ సంబంధం ప్రతి మనిషిలో ఉండే దైవ సంబంధాన్ని సూచిస్తుంది. మనలోనే ఉన్న దైవిక మార్గదర్శకత్వం అర్జునుడిలో ఉన్నట్లే మనలో కూడా ఉంటుంది. కృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం చూపినప్పుడు అతనిలో ఉన్నతమైన ధర్మం మేల్కొంది. ఈ మేల్కొల్పే ధనుస్సు రాశి యొక్క నిజమైన సారాంశం. మనిషి ఆధ్యాత్మికంగా మేల్కొన్నప్పుడు వచ్చే అంతర్గత ఒత్తిడికి సంకేతమే ఇక్కడ ఉన్న విల్లు. ఇది సంఘర్షాన్ని సూచిస్తుంది.
మనసులో దైవానుభూతి కలగడం మొదలయ్యే సమయంలో బయట ప్రపంచంలోని బాధ్యతలు, పనులు, అలవాట్లు అలాగే కొనసాగుతూ ఉంటాయి. ఇక్కడే మనలో గొప్ప గందరగోళం ప్రారంభమవుతుంది. లోపలికి లాగుతున్న దైవిక ప్రకంపనలు ఒకవైపు, బయట ప్రపంచం మరోవైపు. ఈ రెండు మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతే చాపం లేదా విల్లు. అయితే ఈ టెన్షన్ మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే శక్తినిస్తుంది. ఒక విల్లుకు తీగ బిగించి బాణం సంధిస్తే అది దూరంగా ఉన్న గమ్యం వైపుకు దూసుకు వెళుతున్నట్లే మనిషి కూడా ఈ అంతర్గత బిగుతు నుండి తన నిజమైన లక్ష్యం వైపుకి దూసుకు వెళతాడు. మనోవిజ్ఞానం అంటే సైకాలజీ కూడా ఇదే చెప్తుంది. మనిషి జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి. అవి చిన్నవైనా లోతైనవైనా ఆ క్షణాలనేవి మొత్తం మనసును మార్చేస్తాయి. అలాంటి క్షణాల తర్వాత సాధారణ జీవితంలోకి రొటీన్కి అలవాటు పడడం కొంచెం కష్టమే అని. మనిషి కాళ్ళు బురదలో ఉన్నట్లే హృదయం మాత్రం పవిత్రత వైపుకి ఎగిరేందుకు తప్పిస్తుంది. ఈ వ్యత్యాసమే ధనుస్సు రాశి సూచించే భగవదాకర్షణ. ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ధనుస్సు రాశి మనిషిని క్రింది స్థాయిలోని భౌతిక కోరికల నుండి బయటకు తీసి పై స్థాయి ఆధ్యాత్మిక అవగాహన వైపు తీసుకువెళ్ళే చైతన్యం అన్నమాట. ఇది స్వయం మార్పు మరియు ఎదుగుదల పరిమితులను ఛేదించి ఉన్నత దిశగా ప్రయాణించే శక్తి. మనలో ప్రాణశక్తి, శ్వాస కూడా విల్లు, బాణం లాంటి చర్యలనే అనుకోవచ్చు. శ్వాస తీసుకోవడం అంటే విల్లు దాని తీగను వెనక్కి లాగడం, లక్ష్యంపై దృష్టి పెట్టడం. శ్వాస వదలడం అంటే బాణాన్ని వదలడం. తెలివైన వ్యక్తి, జ్ఞాని కూడా ఇలాగే పనిచేస్తాడు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోడు. ముందుగా పరిస్థితిని అంచనా వేస్తాడు. అంటే శ్వాస తీసుకుంటాడు, అదే ఉచ్ఛ్వాస. తర్వాత సరైన నిర్ణయం తీసుకొని అమలు చేస్తాడు, అంటే అదే నిశ్వాస. ఇలా ధనుస్సు దాని యొక్క సింబల్ మనిషిలోని మార్పుకి, చైతన్యానికి సూచికగా నిలబడినట్లే మిగిలిన రాసులన్నీ తమ తమ గుణధర్మాలను సూచిస్తూ ఉన్న బొమ్మలను, చిహ్నాలను కలిగి ఉన్నాయి. ముందు ముందు వీడియోలలో మన ప్రాచీన ఋషులు మనకు అందించిన జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. ఓం నమః శివాయ.